సిబిఎస్ఈ 10వ తరగతి విద్యార్థులకు మరియు పోషకులకు స్వాగతం. 10వ తరగతి ఇంగ్లీష్ నేర్చుకోవడం, బోర్డు పరీక్షలో మంచి మార్కులు సాధించటం ఇప్పుడు చాలా సులభం. స్కూల్లో ఇంగ్లీష్ అడ్వాన్స్డ్ వొకాబులరీ, కఠినమైన పదాలు, మెటఫోర్స్, రూపకాలంకారాలు లేదా పాఠాల అంతరార్థం సరిగ్గా అర్థం కావడం లేదని ఇకపై చింతించకండి. ఇప్పుడు మీరు మీ ఇంట్లోనే కూర్చుని ఎన్సీఈఆర్టీ టెక్స్ట్ బుక్లోని ప్రతి వాక్యాన్ని, దాని లోతైన అర్థాన్ని మీ మాతృభాష తెలుగులోనే పూర్తిగా అర్థం చేసుకోవచ్చు. రండి, ఈ రోజే మీ విజయ ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. తెలుగు భాష తెలిసిన ఏ పోషకులైనా సరే ఈ వీడియో సిరీస్ సహాయంతో తమ పిల్లలకు ఇంట్లోనే కూర్చొని ఎంతో సులభంగా ఇంగ్లీష్ అభ్యాసం చేయించవచ్చు. నమస్కారం, డ్రీమ్ అండ్ గ్రో ఛానల్ కు అందరికీ ఆదరపూర్వక స్వాగతం. ఇవాల్టి వీడియోలో మనం 10వ తరగతి మొదటి పాఠమైన ఎ లెటర్ టు గాడ్ యొక్క మొదటి భాగాన్ని నేర్చుకోబోతున్నాం. ఇది లెంచో అనే ఒక రైతు కథ. వడగళ్ల వాన వల్ల అతని పంట నాశనమైనప్పుడు దేవునిపై తనకున్న అచంచలమైన విశ్వాసంతో సహాయం కోరుతూ అతను నేరుగా దేవుడికే ఒక లేఖ రాస్తాడు. ఈ కథ ఒక మనిషి యొక్క స్థిరమైన విశ్వాసం చుట్టూ తిరుగుతుంది. ఈ కథను ప్రసిద్ధ మెక్సికన్ రచయిత G.L. ఫ్యూంటెస్ రచించారు. They say faith can move mountains. Faith, deep trust, belief, నమ్మకం, విశ్వాసం. Move mountains. Achieve the impossible. అసాధ్యమైన దాన్ని సాధ్యం చెయ్యడం. ప్రజలంటుంటారు కదా, గట్టి నమ్మకం ఉంటే కొండలనైనా కదిలించవచ్చని. అంటే మనసులో నిజమైన నమ్మకము ఉంటే ఎంతటి పెద్ద కష్టాన్నైనా జయించవచ్చు అని అర్థం. ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని ఈ లైన్ పరిచయం చేస్తుంది. బోర్డు పరీక్షల్లో నమ్మకం యొక్క శక్తి గురించి అడిగినప్పుడు ఈ పాయింట్ రాయాలి. But what should we put our faith in? Put our faith in where to place trust. మన నమ్మకాన్ని దేనిపై ఉంచాలి? కానీ అసలైన ప్రశ్న ఏంటంటే, మనం అంతటి గట్టి నమ్మకాన్ని ఎవరిమీద ఉంచాలి? దేనిమీద ఉంచాలి? కోర్ క్వశ్చన్. ఈ ప్రశ్న ద్వారా రచయిత మనల్ని ఆలోచింపచేస్తున్నారు. నమ్మకం పెట్టేటప్పుడు ఎదురయ్యే సందేహాన్ని ఇది చూపిస్తుంది. This is the question the story delicately poses. Delicately, softly, subtly, చాలా మృదువుగా లేదా సూక్ష్మంగా. Poses, presents, asks, మన ముందుకు తెస్తుంది. ఈ కథ చాలా చక్కగా, సూక్ష్మంగా మన ముందు ఇదే ప్రశ్నను ఉంచుతుంది. ఆథర్స్ స్టైల్. రచయిత మానవ నైజంలోని లోతును ఎంత మృదువుగా కథ ద్వారా చూపించారో ఈ లైన్ వివరిస్తుంది. లెంచో is a farmer who writes a letter to God when his crops are ruined, asking for 100 pesos. Ruined, completely destroyed. పూర్తిగా పాడైపోవటం, నాశనం కావటం. పేసోస్, కరెన్సీ నేమ్. పేసోలు, కొన్ని దేశాల డబ్బు రూపాన్ని ఇలా అంటారు. లెంచో అనే ఒక అమాయకపు రైతు తన పంట మొత్తం నాశనమైపోయినప్పుడు తనకు సహాయం చేయమని దేవుడికే నేరుగా ఉత్తరం రాస్తాడు. అందులో 100 పేసోలు కావాలని అడుగుతాడు. క్యారెక్టర్ ఇంట్రో. లెంచో పాత్రను పరిచయం చేసే అతి ముఖ్యమైన లైన్ ఇది. అతని అమాయకత్వం, దేవుడిపై ఉన్న గట్టి నమ్మకం ఇక్కడే మనకు అర్థమవుతుంది. Does Lencho's letter reach God? Reach, to arrive at destination, చేరటం. మరి లెంచో రాసిన ఆ ఉత్తరం దేవుడికి చేరుతుందా? ప్లాట్, సస్పెన్స్. కథలో కుతూహలాన్ని పెంచే మొదటి ప్రశ్న ఇది. విద్యార్థులు కథపై శ్రద్ధ పెట్టేలా చేస్తుంది. Does God send him the money? Send, dispatch, పంపించడం. దేవుడు నిజంగానే అతనికి డబ్బులు పంపిస్తాడా? కాన్ఫ్లిక్ట్, హుక్.
కథలోని అసలైన ట్విస్ట్ని ఈ ప్రశ్న సూచిస్తుంది. Think what your answers to these questions would be and guess how the story continues before you begin to read it. Guess, imagine, predict, ఊహించటం. Continues, proceeds, ముందుకు సాగటం. ఈ పాఠం చదవడం ప్రారంభించే ముందే ఈ ప్రశ్నలకు మీ సమాధానాలు ఏంటో ఆలోచించండి. కథ ముందు ముందు ఎలా సాగుతుందో ఊహించండి. ప్రెడిక్టివ్ లెర్నింగ్. విద్యార్థుల ఆలోచనా శక్తిని పెంచటానికి ఇలాంటి ప్రశ్నలు పాఠం మొదట్లో అడుగుతారు. The house, the only one in the entire valley, sat on the crest of a low hill. Entire valley, whole valley, ఆ లోయ మొత్తం. Crest, top of a hill, చిన్న కొండ యొక్క పైభాగం లేదా శిఖరం. ఆ లోయ మొత్తంలో ఉన్న ఒకే ఒక్క ఇల్లు లెన్చోది. అది ఒక చిన్న కొండ పైభాగంలో ఒంటరిగా ఉంది. సెట్టింగ్ డిస్క్రిప్షన్. లెన్చో ఇల్లు ఎక్కడ ఉందో 2 మార్కుల ప్రశ్నలో అడుగుతారు. క్రెస్ట్ అంటే కొండ పైభాగం అని గుర్తుపెట్టుకోవాలి. From this height, one could see the river and the field of ripe corn, dotted with the flowers that always promised a good harvest. Ripe corn, ready crop, కోతకు సిద్ధంగా ఉన్న జొన్న పంట. Dotted with, covered here and there, అక్కడక్కడా పూలతో నిండి ఉండడం. Promised, guaranteed, భరోసా ఇవ్వడం. Harvest, yield / crop output, మంచి పంట బిగుబడి. ఆ ఎత్తు నుండి చూస్తే పక్కనే ప్రవహించే నది, అక్కడక్కడా పూలతో నిండి ఉన్న జొన్నచేను స్పష్టంగా కనిపిస్తాయి. ఆ పూలను చూస్తే ఈసారి కూడా మంచి పంట చేతికి వస్తుందనే గట్టి నమ్మకం కలుగుతుంది. విజువల్ ఇమేజరీ. ప్రామిస్డ్ అ గుడ్ హార్వెస్ట్ అంటే ప్రకృతి రైతుకు ఇచ్చిన నమ్మకం. లెన్చోకు తన పంటపై ఉన్న ఆశను ఇది చూపిస్తుంది. ది ఓన్లీ థింగ్ ద ఎర్త్ నీడెడ్ వాజ్ అ డౌన్పోర్, ఆర్ అట్ లీస్ట్ అ షవర్. డౌన్పోర్, హెవీ రెయిన్, బాగా దట్టమైన భారీ వర్షం. అట్లీస్ట్ అ షవర్, అట్లీస్ట్ అ లైట్ డ్రిజిల్, కనీసం చిన్నపాటి చినుకులైనా. ఆ సమయంలో ఆ భూమికి కావాల్సింది ఒకటే, బాగా కురిసే ఒక పెద్ద వర్షం, లేదా కనీసం భూమి తడిసేలా చిన్న జల్లులైనా పడాలి. కంటెక్స్చువల్ నీడ్. పంటకు ఆ క్షణంలో నీరు ఎంత అవసరమో ఈ లైన్ వివరిస్తుంది. దీనిపై బోర్డ్ ఎగ్జామ్లో ప్రశ్నలు వస్తాయి. Throughout the morning, Lencho, who knew his fields intimately, had done nothing else but see the sky towards the northeast. Intimately, very closely, deeply. తన సొంత బిడ్డలాగా చాలా దగ్గరగా తెలుసుకోవడం. నార్తీస్ట్, డైరెక్షన్, ఈశాన్య దిక్కు. ఉదయం నుండి లెన్చో తన పొలాన్ని బాగా ఆప్తంగా సొంత బిడ్డలా తెలిసినవాడు కాబట్టి మరే పని చేయకుండా కేవలం ఈశాన్య ఆకాశం వైపు వర్షపు మేఘాల కోసం చూస్తూ కూర్చున్నాడు. క్యారెక్టర్ స్కెచ్ ఫ్యాక్ట్. న్యూ హిస్ ఫీల్స్ ఇంటిమెట్లీ అనే పదం లెన్చోకు తన నేల పట్ల ఉన్న ప్రేమను చూపిస్తుంది. అతను సాధారణ రైతు కాదు, భూమి నాడి తెలిసినవాడు. Now we are really going to get some water, woman. Really, truly, నిజంగానే. చూడు, మనకిప్పుడు నిజంగానే కొంచెం నీరు, వర్షం రాబోతోంది అని లెన్చో ఆనందంతో తన భార్యతో అంటాడు. డైలాగ్ ఎనాలిసిస్. లెన్చో ఆకాశాన్ని చూసి వర్షం వస్తుందని ఎంత నమ్మకంగా ఉన్నాడో అతని మాటల్లో తెలుస్తోంది. The woman who was preparing supper replied, "Yes, God willing." Preparing supper, cooking dinner, రాత్రి భోజనం వండడం. God willing, if God wants,
దేవుడి దయ ఉంటే, దేవుడి ఇష్టమైతే. రాత్రి వంట చేస్తున్న అతని భార్య, అవును, దేవుడి దయ ఉంటే తప్పకుండా వస్తుంది అని సమాధానం ఇచ్చింది. కల్చరల్ టోన్. పల్లెటూరి ప్రజల్లో ప్రతి విషయానికి దేవుడిపై ఆధారపడే గుణాన్ని గాడ్ విల్లింగ్ అనే పదం సూచిస్తుంది. ది ఓల్డర్ బాయ్స్ వర్ వర్కింగ్ ఇన్ ద ఫీల్డ్, while the smaller ones were playing near the house until the woman called to them all, "Come for dinner." Working, laboring, పని చేస్తున్నారు. Playing, having fun, ఆడుకుంటున్నారు. పెద్ద పిల్లలు పొలంలో పనిచేస్తుంటే చిన్న పిల్లలు ఇంటి దగ్గర ఆడుకుంటున్నారు. అంతలో ఆ భార్య, రండి, అందరూ భోజనానికి రండి అని పిలిచింది. ఫ్యామిలీ సీన్. ఒక సాధారణ రైతు కుటుంబం యొక్క రోజువారీ జీవితాన్ని రచయిత ఇక్కడ కళ్లకు కట్టినట్లు చూపించారు. It was during the meal that, just as Lencho had predicted, big drops of rain began to fall. Predicted, foretold, / guessed earlier, ముందే ఊహించినట్లు. Big drops, large raindrops, పెద్ద పెద్ద వర్షపు చుక్కలు. వాళ్ళు భోజనం చేస్తున్న సమయంలోనే లెంచో ముందే ఊహించినట్లుగా పెద్ద పెద్ద వర్షపు చుక్కలు కింద పడటం మొదలయ్యాయి. ప్లాట్ ప్రోగ్రెషన్. లెంచో ఆశ నిజమైన క్షణం. ఇది కథలో మొదట సంతోషాన్ని తెస్తుంది. In the northeast, huge mountains of clouds could be seen approaching. Huge mountains of clouds, metaphor for massive clouds. కొండలంత పెద్ద మేఘాలు, రూపక అలంకారం. Approaching, coming closer, దగ్గరకు వస్తున్నాయి. ఈశాన్య దిక్కున కొండలంత పెద్దవైన నల్లటి మేఘాలు తమ వైపుకు దూసుకురావడం కనిపిస్తోంది. మెటఫర్ అలర్ట్. మౌంటైన్స్ ఆఫ్ క్లౌడ్స్ అనేది మేఘాల పరిమాణాన్ని చూపించే రూపకం. ఎగ్జామ్లో ఫిగర్ ఆఫ్ స్పీచ్ అడిగితే మెటఫర్ అని రాయాలి. ది ఎయిర్ వాస్ ఫ్రెష్ అండ్ స్వీట్. ఫ్రెష్ అండ్ స్వీట్. ప్లెజెంట్ స్మెల్ ఆఫ్ వెట్ ఎర్త్. మట్టి సువాసనతో కూడిన చల్లని గాలి. వర్షం పడుతున్నప్పుడు వచ్చే గాలి చాలా తాజాగా, హాయిగా, మట్టి సువాసనతో ఉంది. సెన్సరీ ఇమేజరీ. ప్రకృతి సృష్టించిన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఈ వాక్యం వర్ణిస్తుంది. The man went out for no other reason than to have the pleasure of feeling the rain on his body, and when he returned, he exclaimed. Pleasure, joy, happiness, ఆనందం లేదా సంతోషం. Exclaimed, spoke with excitement, ఆశ్చర్యంతో లేదా గట్టిగా అనటం. లెంచో మరే కారణం చేత కాదు, కేవలం ఆ వర్షపు చినుకులు తన శరీరాన్ని తాకుతుంటే వచ్చే ఆనందాన్ని అనుభవించడానికి బయటకు వెళ్ళాడు. లోపలికి వచ్చాక ఆశ్చర్యంతో ఇలా అన్నాడు. హ్యూమన్ కనెక్షన్. ఒక రైతుకు వర్షమంటే కేవలం నీరు కాదు, అది అతని జీవితం. ఆ సంతోషాన్ని లెంచో ఇక్కడ అనుభవిస్తున్నాడు. These aren't raindrops falling from the sky. They are new coins. New coins, metaphor for money, prosperity. కొత్త నాణేలు. ఆకాశం నుండి పడుతున్నవి కేవలం వర్షపు చుక్కలు కావు, అవి కొత్త నాణేలు అని ఉద్గారించాడు. క్రిటికల్ మెటఫర్. వర్షపు చుక్కలను నాణేలతో ఎందుకు పోల్చారు అని బోర్డ్ పరీక్షల్లో పదే పదే అడుగుతారు. వర్షం వల్ల మంచి పంట వస్తుంది, దానివల్ల డబ్బులు వస్తాయి కాబట్టి అలా అన్నాడు. The big drops are 10-cent pieces and the little ones are 5s. 10-cent pieces, larger money value, 10 సెంట్ల నాణేలు. 5s,
స్మాలర్ మనీ వాల్యూ 5 సెంట్ల నాణేలు. పెద్ద వర్షపు చుక్కలు 10 సెంట్ల నాణేల లాంటివి. చిన్న చుక్కలు 5 సెంట్ల నాణేల లాంటివి అని వివరించాడు. వాల్యూ అనాలిసిస్. వర్షం యొక్క ప్రతి చుక్కను లెంచో తన ఆర్థిక లాభంతో ఎలా లెక్క వేసుకుంటున్నాడో ఈ లైన్ చూపిస్తుంది. With a satisfied expression, he regarded the field of ripe corn with its flowers draped in a curtain of rain. Satisfied expression, contented look, తృప్తికరమైన ముఖభావం. Regarded, looked carefully, గమనిస్తూ చూడటం. Draped in a curtain of rain, covered by rain, వర్షం అనే తెరకు వెనుక దాగి ఉన్నట్లు. ఎంతో తృప్తిగా ఉన్న ముఖంతో తన జొన్న చేను, అందులోని పూలు అన్నీ వర్షం అనే తెల్లటి తెరతో కప్పబడినట్లుగా లెంచో చూశాడు. పోయెటిక్ డిస్క్రిప్షన్. డ్రేప్డ్ ఇన్ ఎ కర్టన్ ఆఫ్ రెయిన్ అనేది అందమైన వర్ణన. పంట అంతా వర్షంతో తడిసి ముద్దయిందని దీని అర్థం. But suddenly, a strong wind began to blow, and along with the rain, very large hailstones began to fall. Suddenly, unexpectedly, akasmattuga. Hailstones, ice pellets, వడగండ్లు. కాని అంతలోనే అకస్మాత్తుగా పెద్ద గాలి వీచడం మొదలైంది. ఆ వర్షంతో పాటు చాలా పెద్ద పెద్ద వడగండ్లు, ఐస్ ముక్కలు పడటం మొదలయ్యాయి. ప్లాట్ ట్విస్ట్. ఇక్కడే ఊహించని మలుపు తిరుగుతుంది. సంతోషం కాస్త ఒకే నిమిషంలో భయంగా మారిపోయింది. These truly did resemble new silver coins. Resemble, look like, అలాగే కనిపించడం. Silver coins, white metal money, వెండి నాణేలు. అవి చూడటానికి నిజంగానే తెల్లటి వెండి నాణేలలాగా మెరుస్తున్నాయి. ఐరనీ ఆఫ్ ద స్టోరీ. మొదట వర్షాన్ని సాధారణ నాణేలు అన్నాడు. ఇప్పుడు వడగండ్లను వెండి నాణేలు అంటున్నాడు. కాని ఈ వెండి నాణేలు పంటను నాశనం చేస్తాయి. ఇదే ఇక్కడ ఉన్న విరుద్ధత, ఐరనీ. The boys, exposing themselves to the rain, ran out to collect the frozen pearls. Exposing themselves, going out in rain, వర్షంలో తడుస్తూ. Frozen pearls, metaphor for hailstones, గడ్డకట్టిన ముత్యాలు. పిల్లలు వర్షాన్ని కూడా లెక్క చేయకుండా బయటకు పరిగెత్తుకెళ్లి ఆ గడ్డకట్టిన ముత్యాలను, వడగండ్లను ఏరుకోవటం మొదలుపెట్టారు. చిల్డ్రన్స్ పర్స్పెక్టివ్. పెద్దవాళ్లకు వడగండ్లు నష్టాన్ని చూపిస్తే పిల్లలకు మాత్రం అవి ఆడుకునే ముత్యాలలాగా కనిపిస్తాయి. "It's really getting bad now," exclaimed the man. "I hope it passes quickly." Getting bad, worsening. పరిస్థితి ఘోరంగా మారుతోంది. Passes quickly, ends soon. త్వరగా తగ్గిపోవాలి. బాబోయ్, పరిస్థితి ఇప్పుడు చాలా ఘోరంగా మారుతోంది. ఈ వడగండ్ల వాన త్వరగా తగ్గిపోతే బాగుండు అని లెంచో చాలా ఆందోళనతో అన్నాడు. రైజింగ్ టెన్షన్. రైతు మనసులోని భయం మరియు ప్రకృతి ముందు మనిషి ఎంత అల్పుడో ఈ మాటలు తెలియచేస్తాయి. It did not pass quickly, did not pass, continued for long. త్వరగా తగ్గలేదు. కాని ఆ వడగండ్ల వాన త్వరగా తగ్గనేలేదు. షార్ట్ సెంటెన్స్ ఇంపాక్ట్. రచయిత కేవలం 4 పదాలలో పరిస్థితి ఎంత దారుణంగా మారిందో చెప్పి పాఠకులలో ఆవేదన నింపారు. For an hour, the hail rained on the house, the garden, the hillside, the cornfield, on the whole valley. Whole valley, total area, లోయ మొత్తం. దాదాపు 1 గంట పాటు ఆ వడగండ్లు ఇల్లు, తోట, కొండచెరియలు, జొన్నచేను ఇలా ఆ లోయ మొత్తం మీద ఎడతెరిపి లేకుండా పడ్డాయి. ఎక్స్టెంట్ ఆఫ్ డ్యామేజ్.
నాశనం ఎంత పెద్ద ఎత్తున జరిగిందో చెప్పడానికి ఈ వివరాలు ఉపయోగపడతాయి. The field was white as if covered with salt. As if covered with salt. Simile comparing white ice to salt. ఉప్పు కప్పినట్లు తెల్లగా అయిపోయింది. ఆ పొలం మొత్తం ఎంత తెల్లగా మారిపోయిందంటే ఎవరో తెచ్చి ఇదంతా ఉప్పు చల్లినట్లుగా ఉంది. ఇంపార్టెంట్ సిమిలీ. యాజ్ ఇఫ్ కవర్డ్ విత్ సాల్ట్ అనేది సిమిలీ, ఉపమాలంకారం. ఉప్పు పడితే నేల ఎలా పాడుతుందో వడగండ్ల వల్ల పొలం అలా పాడైందని దీనర్థం. Not a leaf remained on the trees. Remained, left behind, మిగలలేదు. చెట్లకు ఒక్కటంటే ఒక్క ఆకు కూడా మిగలకుండా రాలిపోయింది. కంప్లీట్ రూయన్. పంట మొత్తం ఎంత దారుణంగా నాశనమైందో చూపించే చిన్న వివర ఇది. The corn was totally destroyed. Totally destroyed. Completely ruined. పూర్తిగా నాశనమైపోయింది. లెంచో ప్రాణం పెట్టి పెంచిన జొన్న పంట పూర్తిగా మట్టిపాలైపోయింది. ట్రాజిక్ కోర్. ఒక రైతు శ్రమ అంతా ఎలా బూడిదలో పోసిన పన్నీరైందో ఈ వాక్యం చెబుతుంది. The flowers were gone from the plants. Gone, fallen, vanished. రాలిపోయాయి. మొక్కల నుండి ఆ ఆశల పూలన్నీ రాలిపోయాయి. సింబల్ ఆఫ్ లాస్. పూలు పోయాయి అంటే భవిష్యత్తులో వచ్చే ఫలాల ఆశ కూడా కొట్టుకుపోయింది అని అర్థం. లెంచోస్ సోల్ వాస్ ఫిల్డ్ విత్ సాడ్నెస్. సోల్, డీప్ ఇన్నర్ హార్ట్, అంతరాత్మ లేదా మనసు. ఫిల్డ్ విత్ సాడ్నెస్, హార్ట్ బ్రోకెన్, తీవ్రమైన దుఃఖంతో నిండిపోయింది. లెంచో అంతరాత్మ తీవ్రమైన వేదనతో, గుండె కోతతో నిండిపోయింది. ఇమోషనల్ క్వెరీ. లెంచో మానసిక స్థితిని వివరించమని అడిగినప్పుడు ఈ సోల్ ఫిల్డ్ విత్ సాడ్నెస్ అనే పదాన్ని ఆన్సర్లో వాడాలి. విద్యార్థులారా, ఈ విధంగా ప్రతి పదాన్ని విడదీసి చదివితే ఇంగ్లీష్ చాలా సులభంగా అర్థమవుతుంది. బాగా చదవండి. తదుపరి పాఠంలో మరిన్ని విషయాలు నేర్చుకుందాం. ఏవైనా సందేహాలు ఉంటే కామెంట్స్లో టైప్ చేయండి. ఇది డ్రీమ్ అండ్ గ్రో ఛానల్. నిన్నటి కంటే గొప్పవారిగా మారాలని కలలు కనే వారందరికీ మీరు ఏదైనా నేర్చుకున్నట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి. మంచి భవిష్యత్తు కావాలని కోరుకునే వారితో ఈ వీడియోను షేర్ చేయండి. మనమంతా కలిసి ముందుకు సాగడానికి డ్రీమ్ అండ్ గ్రో ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.